కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ మా ఇంటి ఘటో. రచన శ్రీ వారణాసి సుధాకర్. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీ వారణాసి సుధాకర్ భాస్కర మహాలక్ష్మి సుందరరామయ్య దంపతులకు తణుకులో జన్మించారు. డిగ్రీ వరకు చదువుకున్నారు. ఎల్ఐసిలో సీనియర్ మేనేజర్గా రిటైర్ అయ్యారు. కాలేజీ రోజుల్లో విజయ్ చిత్రలో పెట్టిన వ్యాసరచన పోటీలో మొదటి బహుమతి పొందారు. ఫేస్బుక్ గ్రూపుల్లో సుమారు 200 కథలు రాశారు. ప్రస్తుతం కథలు రాయడం, మిత్రులకు ఉపయోగపడే వివిధ సమాచారాలు అందిస్తూ ఉండడం కాలక్షేపం, ముఖ్యమైన వ్యాపకం. వీరు అమెరికాలో సెటిల్ అయ్యారు. ఎక్కడి నుంచో పిఠాపురం నాగేశ్వరరావు పాట వినిపిస్తోంది. అట్టు అట్టు పెసరట్టు, ఉల్లిపాయ పెసరట్టు, ఉప్మాతో జత పెట్టు, బల్ చట్నీతోటి కలేచి కొట్టు, అట్టు అట్టు పెసరట్టు. ఈ పాట ఎప్పుడో విన్నట్టుందే అనుకుంటున్నానో లేదో. ఇదిగో ఏవాయ్, రేపొద్దున్న మన ఇంట్లో టిఫిన్ పెసరట్టు ఉప్మా చేసుకుందామా అనే అడ్వాన్స్ బుకింగ్ ఆర్డర్ వచ్చేసింది. చచ్చావురా దేవుడా, ఇప్పుడు ఎప్పటిదో నేను పుట్టని క్రితం పాట వినబడ్డట్టుంది నా తిండి పుష్టి మొగుడికి అనుకున్నాను. మా ఆయన బంగారం అని మా పుట్టింట్లో సాగదీసి చెబుతాను కానీ ఈయన తిండిగోల గురించి చెబితే నవ్వుతారని పుట్టింట్లో కూడా చెప్పట్లేదు. ఈయన ఓ మోస్తరు మంచోడే, కానీ అదేం గోలో, ఈయనకి ఎక్కడ తినేవి చూసినా విన్నా వెంటనే అవన్నీ తినేయాలనిపించేంత జిహ్వచాపల్యం. ఆ మధ్య ఎప్పుడో ఎవరో రికమెండ్ చేశారని చెప్పి మేమిద్దరం వెళ్ళక మిథునం సినిమాకి వెళ్ళాం, ఈడు జోడుగా. అసలు ఈ మధ్య ఈయంతో బయటకు వెళ్ళడం మానేశాను. పోకిరి కుర్రాళ్ళు మమ్మల్ని చూసి ఏనుగు ఎలక అంటున్నారని. ఎందుకో నిజంగానే నాకు నేను ఎలకలాగానే కనిపిస్తున్నాను ఈయన ముందు. సినిమాలో ఆ అప్పదాసు పాత్రలో ఈయన దూరిపోయినట్టున్నారు, ఎప్పటికీ బయటికి రారే. పైగా ఈ అప్పదాసు ఉన్నాడే నాకు అగ్రజుడు, దగ్గర చుట్టం అని తెగ మెచ్చేసుకుంటున్నారు. చెప్పొద్దు, నేను కూడా ఆ బుజ్జిలక్ష్మి పాత్రలో ఎంతో కొంత దూరిపోయాను. వాళ్ళది అదో రకం దాంపత్యం. మొగుడి మీద ప్రేమ ఉంటుంది, కానీ ఆయన తిండి గోల మీద విసుక్కుంటూనే మళ్ళీ అన్నీ చేసి పెడుతూనే ఉంటుంది నాలాగా. ఇంటికొచ్చిన దగ్గర నుంచి ఈయన ఆవకాయ మన అందరిది, గోంగూర పచ్చడి మనదేలే అనే పాట అట్టుకుని వదలరే. అందులో వర్ణించిన ఇడ్డెళ్ళు, కొబ్బరి చట్నీ, పెసరట్టు, అల్లం, పులిహోర, మిర్చి బజ్జీ, వేడివేడి పాయసం, ఆవడ, పెరుగు, దిబ్బరొట్టె, తేనెమానకం, గుత్తి వంకాయ కూర, గుమ్మడికాయ పులుసు, ఆవ పెట్టిన పనస పొట్టు కూర వగైరాలన్నీ ఈయనకి ఆరాధ్య దైవాలే కదా. ఇక చెప్పేదేముంది, ఆ పాట ఈయన సెల్లో అస్తమాను మారుమోగిపోతోంది. మా పెళ్ళైన కొత్తలో రేడియోలో ఏదో పాత పాట వస్తోంది. అందమైన బావా ఆవు పాలకోవా, విందుగా పసందుగా ప్రేమనందుకోవా, అందమైన బావా. అందులో సిస్ట్లా జానకమ్మ హాటు హాటు గారి, స్వీటు స్వీటు బూరి, రాగాల రవ్వట్టు, భోగాల బొబ్బట్టు, నా ప్రేమ పెసరట్టు భుజించరావా అనుకుంటూ చాలా రకాల తిళ్ల గురించి వర్ణిస్తుంది. కర్మకాలి అవన్నీ ఈ మనుగుడుపుల అల్లుడు గారు విన్నట్టున్నాడు. మా 16 రోజుల పండగలోపు అవన్నీ చేయించమని నా ద్వారా మా అమ్మకి చెప్పించారు. అత్తలకి అల్లుడికి అన్నీ చేసి పెట్టాలనే ఉంటుంది కానీ బొత్తిగా ఇలా వెంకటాద్రి వంటి లెవెల్లో అడుగుతాడని మా అమ్మకేం తెలుసు. ఇంక తప్పేదే ఉంది. మా ఆస్థాన మంటలక్క శేషమ్మ గారిని పిలిచి రోజుకో రకం చేయించి పెట్టింది. అప్పటినుంచి మా అమ్మకి
కూతురు అల్లుడు రావడం ఇష్టమే కాని భయం కూడా పట్టుకుంది. దాన్నే అల్లుడు ఫోబియా అంటారని మా డాక్టర్ గారు చెప్పేశారు. పెళ్ళైన కొత్తలోనే మా అత్తగారిని అడిగేశా, అత్తయ్య గారండి, ఇవన్నీ చిన్నప్పుడు గాని మాయాబజార్ సినిమాకి గాని తీసుకెళ్లారా అని. అయ్యో, మాయాబజార్ చూడని వాళ్ళెవరమ్మా, మా ఇంట్లో అందరం 4 సార్లు చూశాం అన్నారు. కొంచెం మొహమాట పడుతూనే అడిగాను, వివాహ భోజనంబు పాట వచ్చినప్పుడు ఈయన ఎలా ఉండేవారు అని. నువ్వంటే గుర్తొచ్చింది, అందులో ఘటోత్కచుడు తిన్నవన్నీ తనకి కావాలని ఒకటే పేచి. ఇంక వాడితో పడలేక వాళ్ళ నాన్న ఏవో 2-3 రకాల మిఠాయి కొట్టులోంచి రకానికి అరకిలో చొప్పున తెచ్చి సీసాల్లో పోసి ఇంక నెలాఖరు దాకా పర్వాలేదులే అనుకున్నారు. వీడు ఓ కర్రని గదలాగా భుజం మీద పెట్టుకుని హహ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 ஹ అన్నీ తనే తినేశాడు. దిష్టి తగులుతుందని ఎవరికీ చెప్పలేదు. టీవీలో ఏదైనా సినిమా గాని, సీరియల్ గాని చూస్తూ ఉంటే ఎక్కడ భోజనాలు సీన్లు వస్తాయో అని భయపడి చస్తూ ఉంటాను. టీవీలో ఏదైనా సినిమాలో భోజనాల సీన్ వస్తే సినిమా వాళ్ళదేం పోయింది? షో కోసం ఆ టేబుల్ నిండా రకరకాల పదార్థాలు, 10 రకాల ప్లాస్టిక్ పళ్ళు పెట్టేస్తారు. ఆ సినిమాలో నటించేవాళ్ళు అవేం తినరు సరికదా, ఏదో మాట మాట వచ్చి మొహాలు ముడుచుకుని కంచంలోనే చేతులు కడిగి చక్కా పోతారు. తర్వాత ఇక్కడ మాకుంటుంది రుద్రవీణ. ఈయనెళ్ళి ఫ్రిడ్జ్లో వెతికేస్తూ ఉంటారు. ఎప్పుడైనా రైల్లో వెడుతూ ఉంటామా, ఎవరెవరో అమ్ముకునే వాళ్ళొచ్చి ఏవేవో అమ్మేస్తూ ఉంటారు. జాంకాయలు, మామిడి తాండ్రలు, వేరుశనక్కాయలు, పాకుండలు, చిక్కీలు గట్రా గట్రా. వాళ్ళందరినీ పోషించే బాధ్యత ఈయనే తీసుకుంటారు. ఎవ్వణ్ణి వదలరు. ఈయన ఇంటి దగ్గరే చిల్లర మార్చుకుని మరీ ఆటో ఎక్కుతారు. ముందు జాగ్రత్త. ఇది చాలదన్నట్టు ప్రతి స్టేషన్లోనూ దిగి అక్కడ ప్లాట్ఫారం మీద ఉన్న అడ్డమైనవి కొనుక్కు తింటారు. ఇంటికెళ్ళగానే మొదలవుతుంది గల్లు 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 గజ్జల సంగీతం. పొట్ట లోపలికి తోసేసినవన్నీ విడివిడిగాను సామూహికంగాను కలిసి మిశ్రజాపు తాళంలో నాట్య ప్రదర్శన ప్రాక్టీస్ చేస్తాయనుకుంటా. ఆ చిత్ర విచిత్ర శబ్దాల గురించి, తదనంతర పరిణామాల గురించి మీరు అడగనూ కూడదు, నేను చెప్పనూ కూడదు. ఎడిటింగ్లో పోతాయన్నమాట. సినిమాకి వెళ్ళిన ప్రతిసారి ఇంటర్వెల్లో ఈయన బయటికి వెళ్లాల్సిందే. అక్కడ అమ్మే నానా రకాలు కొనాల్సిందే. సినిమా అయ్యేదాకా పరపరలాడించాల్సిందే. 2-3 సార్లు ఆ సౌండ్లు భరించలేక పక్క సీటు వాళ్ళు కొట్టడానికి వచ్చారు కూడాను. ఓ రోజు మొదటిసారి నాగేశ్వరరావు డబుల్ పోజు వేసిన ఇద్దరు మిత్రులు సినిమాకెళ్ళాం. అందులో రేలంగి రమణారెడ్డి గారెలు తినడంలో పోటీ పెట్టుకుంటారు. అంతే, ఆ సీను ఈయనకి తెగ నచ్చేసింది. మర్నాడు మా ఇంట్లో గారెల పండగ అని చెప్పక్కర్లేదుగా. పైగా ఎవరైనా అలాంటి గారెల పోటీ పెడితే బాగుండుట. పరుగు పందాలు, బరువులు ఎత్తడాల్లో పోటీలు ఈయనకి పడవు. నేను జపాన్లో అయినా పుట్టాను కాదు అంటూ ఉంటారు. ఎందుకు అంటే అక్కడ సుమోగాళ్ళని బాగా మేపుతారట, అందుకుట. మా తమ్ముడు ఈయనకి తుమ్మల తిమ్మయ్య బావ అని పేరెట్టాడు. ఎందుకురా అలా అని అడిగితే, అక్క, బావని నువ్వు సరిగ్గా చూడలేదులా ఉంది. బావ బయట ఎండలోకి వస్తే చాలు, ముక్కు ఆకాశం వైపు పెట్టి కళ్ళు చిట్లించి నోరు తెరిచి ఇంకో 2 నిమిషాల్లో గ్యారంటీగా తుమ్ముతాడు అనేట్టుగా హడావిడి చేస్తాడు. వాడన్నాక నాకు కూడా అవును, నిజమేగా అనిపించింది. మొన్న ఆదివారం నాడు ఈటీవీ వాళ్ళు శ్రీకృష్ణ పాండవీయం సినిమా వేస్తున్నారు. ఆ సినిమా మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. ఎన్నిసార్లు చూసినా బోరు కొట్టదు. అందరం చేరి సరదాగా చూస్తున్నాం. సినిమా చూసేటప్పుడు ఈయనకి పక్కనే ఓ కిలో జంతికలు లాంటివి ఉండాల్సిందే.
భీముడు బకాసురుని చంపడానికి తన తల్లి కుంతీదేవి ఆశీస్సులు తీసుకుని 2 దున్నపోతుల బండెక్కి బయలుదేరతాడు. నాకు హఠాత్తుగా గుర్తొచ్చింది, అప్పుడే భీముడి కోసం మాధవపెద్ది సత్యం ఒక పాట అందుకుంటాడని. బళ బళి నా బండి పరుగు తీసే బండి, బళ బళి నా బండి పరుగు తీసే బండి అని పాడుతూ, అట్టురా మిన పట్టురా దీన్ని వదిలిపెట్టేదెట్టురా, తీపి తీపి బొబ్బట్టురా ఇది తింటే ఆకలి కట్టురా, బళ బళి నా బండి పరుగు తీసే బండి, బళ బళి నా బండి పరుగు తీసే బండి అని పాడేలోపు మా ఇంట్లో కరెంటు కట్ అవడం దేశానికి చాలా అవసరం అనిపించి లోపలికి వెళ్ళి మెయిన్ స్విచ్ కట్టేసి వచ్చి, వేధవ కరెంటు సరిగ్గా ఇప్పుడే పోవాలా అని ఊర్వశి శారదని మించిపోయాను. పాపం ఈయన నన్ను ఓదారుస్తున్నారు. ఇది ఒక బాధిత ఇల్లాలి స్వాగతం. సరదాగా నవ్వుకోండే. మీరింతవరకు మా ఇంటి ఘటో కథ విన్నారు. రచన శ్రీ వారణాసి సుధాకర్, వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి